హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు స్పీకర్. ఈరోజు వీడియోలో అందరికీ ఫేవరెట్ అయిన, ముఖ్యంగా పిల్లలకి ఎంతో ఇష్టమైన చీజ్ పిజ్జా ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ థింగ్, ఈ పిజ్జాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ విత్ మెజర్మెంట్స్తో సహా డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను. అలా చూస్తూ ఫాలో చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్ చీజ్ పిజ్జా వస్తుంది. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2.5 కప్పులు మైదా వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఇన్స్టంట్ ఈస్ట్, మనకి ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అలాగే 2 టీ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము. నేను అన్నీ కూడా మెజరింగ్ కప్స్ యూజ్ చేస్తున్నాను. వాటర్ కూడా మనం మెజరింగ్ కప్తోనే వేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకొని ఒక్కసారి ఈ పిండిలో ఫ్లోర్ అంతా కూడా కలిసేట్టుగా ఇలా ఒక స్పాచులా తీసుకొని జెంటిల్గా వాటరు మనకి అందులో ఫామ్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనం క్లీన్గా ఉన్న సర్ఫేస్ మీదకి ఇది మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్లు మైదా కూడా చల్లుకొని ఇలా ఫ్లోర్ మొత్తం మీద ఈ పిండి వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. అంటే బాగా పిండిని మసాజ్ చేసుకుంటూ మిక్స్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి పిజ్జా అనేది క్రస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి ఇది కొంచెం స్టిక్ అవుతూ ఉంటుంది. అవసరమైతే 1 నుంచి 2 టీ స్పూన్స్ మైదా వేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనకి 5 నుంచి 7 నిమిషాల పాటు చేసుకోవాలి. అప్పుడే మనకి పిజ్జా అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల గ్లూటెన్ కూడా మనకి యాక్టివేట్ అవుతుంది. మనం ఇన్స్టెంట్ ఈస్ట్ యూజ్ చేసాం కదా, చూడండి పిండి ఇలా అవుతుంది. ఇప్పుడు 1 స్పూను ఆయిల్ కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఇలానే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూనే మనం రౌండ్ బాల్ లాగా ఫామ్ చేసుకోవాలి. పిండి అంతా కూడా ఒక దగ్గరికి మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక దగ్గరికి పిండి అంతా కూడా అనుకుంటూ ఒక బాల్ లాగా ఫామ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని బౌల్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఒక్కసారి పిండికి స్ప్రెడ్ చేసుకొని దీన్ని 1 గంట పాటు రెస్ట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి బాగా పొంగుతుంది కాబట్టి ఒక 1 అవర్ పాటు రెస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు పిజ్జాకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ మొజరెల్లా చీజ్ నేను 300 గ్రామ్స్ తీసుకున్నాను. అలాగే పిజ్జా సాసు, నేను పిజ్జా సాస్ కావాలంటే మీకు అది కూడా పోస్ట్ చేస్తాను. అలాగే టాపింగ్స్ అనేది మన చాయిస్, ఏదైనా తీసుకోవచ్చు. నేను ఆనియన్స్, అలాగే గ్రీన్ పెప్పరు, పైనాపిల్, అలాగే బ్లాక్ ఆలివ్స్ తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన టాపింగ్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. మష్రూమ్స్, చికెన్, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకున్నాము. మనకి పిజ్జా డో అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎలా పొంగిందో, మనకి డబుల్ సైజులో పొంగింది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని నేను ఇక్కడ 16 ఇంచ్ పిజ్జా ప్యాన్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక రోలర్ యూజ్ చేసుకొని సెంటర్లో పార్ట్ మాత్రం మనం ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది పిండి అనేది. ఇప్పుడు హ్యాండ్స్తో ఇలా మొత్తం కూడా మనకి పిజ్జా ప్యాన్ 1 ఇంచ్ వరకు వదిలేసి ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా స్ట్రెచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎడ్జెస్లో ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి పిజ్జా సాస్ కానీ అలాగే చీజ్ టాపింగ్స్ అనేది మనకి క్రాస్ అవ్వకుండా ఉంటాయి. అంటే ప్యాన్లోకి పొంగకుండా ఉంటాయి. నేను ఇక్కడ హోల్స్ పెట్టుకోవడం మర్చిపోయాను. మీరు ఫోర్క్ తీసుకొని ఫస్ట్ హోల్స్ పెట్టుకోండి. తర్వాత పిజ్జా సాస్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. పిజ్జా సాస్ అనేది మన ఇష్టం, ఎంతైనా అప్లై చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ చీజ్ వేసుకోవాలి. నేను ఇక్కడ డబల్ చీజ్ ప్రాసెస్ చేస్తున్నాను. సాస్ ఫస్ట్ చీజ్, ఫైనల్గా కూడా చీజ్ యాడ్ చేస్తాను. ఇలా చేయడం వల్ల మనకి చాలా చీజ్ అనేది మౌత్లో మెల్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు టాపింగ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్, మీరు కావాలంటే టమాటోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే బెల్ పెప్పర్ కూడా మనం 3 కలర్స్ కూడా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. పైనాపిల్
పిజ్జాలో చాలా టేస్ట్ ఇస్తుంది. తప్పకుండా పైనాపిల్ మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. అలాగే బ్లాక్ ఆలివ్స్ పిల్లలు చాలా ఇష్టపడతారు. పిజ్జా అంటే బ్లాక్ ఆలివ్స్ ఉండాలి. ఇవన్నీ కూడా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఇప్పుడు ఫైనల్గా చీజ్ కూడా అప్లై చేసుకోవాలి. చీజ్ అనేది ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం కూడా చీజ్ అనేది అప్లై చేసుకోవాలి. ఫైనల్గా పైనుంచి 1 టీ స్పూను మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలి. నేను ముందుగానే ఓవెన్ని 450 ఫారెన్హీట్ మీద ప్రీ హీట్ చేసుకున్నాను. దీన్ని 10 to 12 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. ఫస్ట్ 10 మినిట్స్ తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. పైన ఎడ్జెస్లో ఉన్న లేయర్ బ్రౌన్ పార్ట్ వస్తే మనకి రెడీ అయినట్లు. చూడండి, ఇలా రెడీ అయిన తర్వాత మనం ఇలా పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా యమ్మీ చీజ్ పిజ్జా రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు రెసిపీ కార్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.